ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. చూడు జానకిరామ్, కర్కట రాశి వారి జాతకం ఎలా ఉంది జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 2024వ సంవత్సరం జాతకం. ప్రయత్న, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, మనసుల మాట, ఉద్యోగ బలం, వ్యాపార బలం, సంతాన బలం, కుటుంబ బలం, ఆరోగ్య బలం, రణయోగ బలం. చూడు ముఖ్యంగా కర్కట రాశి వారి జాతకంలో చెప్పాలంటే భోళా శంకరుడు వచ్చిండు, అమ్మవారు పార్వతీమాత వచ్చింది, శివుడు వచ్చిండు వారి జాతకంలో. అలాగే విఘ్నేశ్వరుడు వచ్చిండు, కుమారస్వామి వచ్చిండు. ముఖ్యంగా మాత్రం కర్కట రాశి వారి జ్యోతిష్యం చూడాలంటే చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి వారి పేరు మీద. నవగ్రహాల్లో వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవు. మెయిన్గా వారికి మాత్రం అష్టమ శని ప్రభావం అధికం ఉన్నదండి. అష్టమ శని ప్రభావం అంటే అష్ట కష్టాలు ఉంటాయి. అష్ట కష్టాలు అంటే సంసారంలో నష్టం, ధనంలో నష్టం, ఆరోగ్యంలో నష్టం, ఉద్యోగంలో నష్టం, అలాగే నమ్మిన వారు మోసం చేయటం, వ్యాపారంలో నష్టం రావటం, మానసిక ఇబ్బందులు రావటం, అష్ట కష్టాలు పాలు కావటం, ఎల్లిడిసి దేశం మొత్తం సంచారం తిరగటం, దీనికి అష్ట కష్టాలు అంటారండి, అష్టమ శని అంటారు. ఈ అష్టమ శని ప్రభావం విపరీతంగా ఉంది వారి జాతకంలో. అలాగే బండి మూలకంగా ప్రమాదాలు కాని కావటం, లేదా నరాల మీద ఎఫెక్ట్ రావటం. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా అధికమైన నిద్ర పట్టడం, లేకుంటే నిద్ర పట్టకపోవడం, ఇలాంటి సమస్యలు చెలరేగే అవకాశం ఉంటుంది. కాబట్టి అష్టమ శని ప్రభావం చాలా మంచిది కాదండి. చతుర్థ స్థానంలో శని ఒకటి, అష్టమ శని ఒకటి, ఎల్నాటి శని ప్రభావం ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం అష్ట కష్టాల యోగం ఉండేది 8 దిక్కుల నుంచి తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, నైరుతి, ఈశాన్యం, వాయుమూల, ఆగ్నేయమూల 8 దిక్కుల నుంచి ఎక్కడి నుంచైనా వీరికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు శనీశ్వరుని శాంతి చేయించుకోవడం చాలా మంచిది. నువ్వుల నూనెతో సొంతంగా చేసుకోవచ్చు, లేదా సద్బ్రాహ్మణులతో శాంతి చేయించుకోవచ్చు. శనివారం 8 శనివారాలు చేపిస్తే కర్కట రాశి వారి జాతకంలో మంచి శుభ ఫలితాలు కనబడతాయి. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం నల్ల నువ్వులు దానం చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే ఇనుము సంబంధించిన వస్తువులు విసర్జించడం చాలా వరకు మంచిది. ఎవరికన్నా దానం ఇవ్వటం, మామూలుగా ఇవ్వటం మంచిది. పాత వస్తువులు ఇంట్లో ఉంచుకోకపోవడం చాలా వరకు మంచిది వీరి జాతక బలంలో. అలాగే ఇతరులు వాడిన వస్తువులు మాత్రం వీరు వాడరాదు. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా అన్నదానం, గోదానం, స్వర్ణదానం, వస్త్రదానం ఏదైనా చేస్తూ దీంట్లో మాత్రం ముఖ్యంగా మాత్రం నువ్వుల దానం చేయాలండి. నువ్వుల దానం చేస్తే అష్టమ శని ప్రభావం మాత్రం తొలగిపోయే అవకాశం ఉంది. శనీశ్వరుని శాంతి చేయాలి. విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మాత్రం నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంది. వివాహ బలంలో ఇబ్బందులు ఉన్న వారికి వివాహ బలంలో ఇబ్బందులు తొలగుతాయి. సంతాన బలంలో ఇబ్బందులు ఉన్న వారికి సంతాన బలంలో ఇబ్బందులు తొలగుతాయి. అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించడం, నరాల మీద కానీ, మెదడు మీద కానీ, మనసు మీద కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నవారు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే బండ్లతోనే చికాకులు అంటే యాక్సిడెంట్లు కావడం కానీ, చిన్న చిన్న దెబ్బలు వాళ్ళు నడవలేకపోవటం కానీ, ఆకస్మికంగా వారి వాహనానికి రిపేర్ రావటం కానీ, కొత్త వస్తువు డబ్బులు పెట్టి చాలా రేటు పెట్టి కొన్ని కూడా నష్టం తేవడం కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వెలిగిపోవాలంటే శనీశ్వరుని పూజ చేయించాలి. శనివారం నియమం పాటించాలి. గంటల తరబడి పూజ చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాల నుంచి పడితే 20 నిమిషాల లోపల మాత్రం ఓపికతో పూజ చేస్తే వీరికి మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే మాత్రం అష్టకష్ట చిక్కులేనండి, ఇబ్బందికరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాతకంలో అయ్యప్ప స్వామి సందర్శనం చేయటం, అయ్యప్ప స్వామి పూజ చేయటం, వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయటం, వెంకటేశ్వర స్వామిని పూజ చేయటం. అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం నరసింహస్వామిని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం ఖచ్చితంగా మంచిదండి. అంటే మీరందరినీ చేయాలని ఏం లేదండి, మీకు నచ్చింది ఎవరైనా సరే చేయొచ్చు. సర్వదేవతలు ఒకటే అంటారు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దర్శనమిచ్చిండు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క ప్రాప్తంలో ప్రాప్తమిచ్చిండు. కాబట్టి ఇన్ని పేర్లు వచ్చినాయి దేవుడికి. చేస్తే మంచిది వీరి పేరు మీద. స్త్రీలకు భార్యాభర్తలతో ఇబ్బందులు ఉన్నవారు, చిక్కులు ఉన్నవారు, చికాకులు ఉన్నవారు, అలాగే సంతానంలో ఇబ్బందులు ఉన్నవారు, అత్తమామలతో ఇబ్బందులు ఉన్నవారు, అలాగే అత్తమామలతో వీరికి ఇబ్బందులు వస్తున్నవారు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఇంకా ఉద్యోగస్తుల్లో మాత్రం పై అధికారులు కావచ్చు, లేకుంటే సహచారులు కావచ్చు, వారి వెంట పనిచేసే కొలీగ్స్ కావచ్చు, ఏమైనా విరోధాలు, నిందలు, చిక్కులు, చికాకులు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరి జాతక బలంలో చూడాలంటే అంశబలం భారీగా ఉంది, కానీ ఆదాయ ఖర్చు విషయంలో నియంత్రణ ఉంటుంది, ఆలోచన శక్తి అధికం ఉంటుంది. కర్కట రాశి వారి జాతకంలో ఒక పని అనుకున్నారంటే జయమయ్యేదాకా వదిలిపెట్టరు. మేధస్సు శక్తి ఉంటుంది వీరి జాతకానికి. భూమి నుంచి పడితే ఆకాశం దాకా ఆలోచన చేస్తారు. ఉన్న డబ్బులు ఉన్నాయి కదని మురువరు, లేవని బాధపడరు. ఉన్నా లేకున్నా ఒకటి గుణం. ఎంత ఇబ్బంది వచ్చినా కానీ బయటపడరు, అది మనసులోనే పెట్టుకుంటారు. దానివలన కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వస్తాయండి, ఉంటాయండి. మనోవ్యాధికి మందు లేదంటారు. అది మనోవ్యాధి మనసులోనే పెట్టుకుని ఏమవుతుందంటే మనసు నుంచి మెదడుకి ఎక్కుతుంది. మెదడు నుంచి ప్రాప్తం ఏమవుతుందంటే ఏ పని చేయడానికి వీలు ఉండదు. ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా మనిషికి నరాల మీద ఎఫెక్ట్ వస్తుంది. అలా వచ్చి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుతుంది. తిరిగి అన్నం అనేది ఒంటికి పట్టదు. ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది. అరికాల నుంచి పడితే నడినెత్తి దాకా నొప్పులు అనిపిస్తాయి. పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అసలు గడియ నడుస్తుంది. ఆ గడియ వెళ్ళిపోవడానికి మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయడం, శనేశ్వరుని శాంతి చేపించడం, అలాగే లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేయడం, వెంకటేశ్వర స్వామి ధ్యానం చేయడం, శనివారం మాత్రం మీరు నియమం పాటించడం, నువ్వుల నూనెతో శనేశ్వరుని శాంతి చేయడం, కానీ నల్ల నువ్వులు దానం చేయడం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద సంతాన బలంగా, కుటుంబ బలంగా, ఆరోగ్య బలంగా, కెరీర్ మూలంగా, అంటే చేసే పని మూలంగా, వ్యాపారస్తులు కావచ్చు, మంచి యోగ బలాలు కనబడే అవకాశం ఉంది. వెండి వీరికి అచ్చుబాటు వస్తుంది, కానీ బంగారం మాత్రం అచ్చుబాటు రాదండి. రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకైతే ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే కొద్ది ఓపిక అవసరం వీరి జాతక బలంలో. అలాగే కళాకారులకు, క్రీడాకారులు కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మాత్రం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మాత్రం వీరికి 50% మంచి ఉంది, 50% ఇబ్బందికరమైన పరిస్థితి ఉందండి. ముఖ్యంగా మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది. బయటి వారే సహకారం చేస్తారు, అయిన వారైతే సాయం చేయరు. సన్నిహితుల సహకారం అయ్యే అవకాశం ఉంది. పెద్దల ఆస్తి గొడవలు, చిక్కులు, చికాకులు ఉన్నవారు తొలగిపోయే అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి నడుస్తుంది. అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం జీవరాశుల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మత్స్య కార్మికులు కావచ్చు, మత్స్య వ్యాపారులు కావచ్చు, చేపల వ్యాపారం, రొయ్యల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాత్రం లిక్కర్ వ్యాపారం చేసేవారికి, ఉప్పు వ్యాపారం, అలాగే మాత్రం ముగ్గు వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, ఆయిల్ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా వీరు శనేశ్వరుని ఆరాధన చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామికి పూజ చేయించుకోవడం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. శుభం భూయాత్.